కూర అయితే చాలా మంచిగా అయిపోయింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మేము తలకాయ కూర చేస్తున్నాం. సో ఈ రుచికరమైన తలకాయ కూర ఎలా చేయాలో నేను చూపిస్తాను, రండి. ఫ్రెండ్స్, నేను 1 కిలో తలకాయ మాంసం తీసుకున్నా. ఈ మాంసంలోకి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, కారం పొడి, కాశ్మీరీ చిల్లీ పౌడర్, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, 5 పచ్చిమిరపకాయలు కోసుకొని పెట్టుకున్నా. 2 మీడియం సైజు ఉల్లిగడ్డను కూడా కోసుకొని పెట్టుకున్నా. ఇందులో కచ్చా మసాలాను కూడా వేస్తా నేను. 2 బిర్యానీ ఆకు, 1 చెక్క, 1 స్టార్ పువ్వు, 4 లవంగాలు, 2 యాలకులు. ఈ మాంసంలోకి 50 గ్రాముల చింతపండు నానబెట్టి పెట్టుకున్నా. నేను చింతపండు పులుసు పోస్తా, టమాటా వేయను ఇందులో. 50 గ్రాముల కొబ్బరిను, ఒట్టి కొబ్బరిని తీసుకొని మీడియంలో వేయించుకొని నేను మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకున్నా. ఇందులో మంచి నూనె కూడా వేసుకున్నా. నేను కూర వేసినప్పుడు ఏ మసాలాలు ఎప్పుడెప్పుడు ఎన్ని వేసేది నేను అన్ని కరెక్ట్ ఫ్రెండ్స్, ఈ కూరని నేను కుక్కర్లో చేస్తున్నాను. నేనైతే పెద్ద కుక్కర్ తీసుకున్నా, 7 లీటర్ల కుక్కర్ తీసుకున్నా. ఇప్పుడు గ్యాస్ వెలిగించి కుక్కర్ని పెట్టేస్తాను. గ్యాస్ వెలిగించిన కుక్కర్ పెట్టేసిన కుక్కర్ బాగా వేడైన తర్వాత నేను మంచి నూనె పోస్తాను. ఫ్రెండ్స్, కుక్కర్ అయితే బాగా వేడైందండి. ఇందులో నేను మంచి నూనె పోసేస్తున్నాను. నేను నాన్ వెజ్ కు కొంచెం ఎక్కువ నూనె ఉంటే బాగుంటుంది కాబట్టి నేను ఒక కూర చెంచాతోన 2 చెంచాల సగం నూనె పోసేస్తున్నా. ఇప్పుడు ఈ నూనె వేడైన తర్వాత ఈ కచ్చా మసాలాలు, ఈ పచ్చిమిరపకాయలు వేసేస్తున్నా అందులో. ఫ్రెండ్స్, కుక్కర్లో నూనె మంచిగా వేడైపోయింది. ఇప్పుడు నేను కచ్చా మసాలాలు వేసేస్తున్నా. ఇందులో ముందుగా బిర్యానీ ఆకు వేసేస్తున్నా. ఆ తర్వాత చెక్క, స్టార్ పువ్వు, లవంగాలు, 2 యాలకులు, 5 కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేస్తున్నా. కొద్దిగా ఇవి వేడైన తర్వాత నేను కూర వేసేస్తాను ఇందులో. ఇప్పుడైతే కచ్చా మసాలాలు కొద్దిగా వేడైపోయినాయి. ఇప్పుడు నేను ఈ కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసేస్తున్నాను. కొద్దిగా ఇవి వేగిన తర్వాత నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాను. కొద్దిగా ఉల్లిగడ్డలు అనేది వేగాలి, వేగుతూనే మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిపోతుంది. వేగుతున్నాయి మంచిగా. నూనె బాగా వేడైంది. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేస్తున్నాను. ఈ ఉల్లిగడ్డ అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయిన దగ్గర వేగిస్తాను. ఎవరైనా సరే ఈ పచ్చి వాసన పోయిన దగ్గర వేగిస్తే మనకు రుచి అనేది మంచిగా ఉంటుంది కూర, ఏ కూరైనా సరే. ఫ్రెండ్స్, ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉల్లిగడ్డ అయితే మంచిగా వేగినాయి. ఇప్పుడు నేను ఇందులో పసుపు వేసేస్తున్నాను. దీనికి సరిపోయినంత పసుపు మీడియం వేసేస్తా, ఎక్కువ వేయకుండా. ఈ పసుపు కలుపుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇందులో ఈ కూర వేసేస్తున్నాను. కూరని ఇలా బాగా కలుపుకోవాలి. నూనె అనేది అన్ని ముక్కలకు పట్టాలి. ఇలా పట్టేటట్లు మనం చెంచా మంచిగా పెట్టి, కూర ఎక్కువ ఉన్నప్పుడు కుక్కర్ కొద్దిగా పెద్ద కుక్కర్ తీసుకోండి, ప్రెషర్ కుక్కర్ను. నేనైతే 7 లీటర్ల కుక్కర్ను తీసుకున్నా. ఇప్పుడైతే ముక్కలకంతా నూనె కలిసిపోయింది. ఇప్పుడు నేను కారం పొడి వేసేస్తున్నాను. కారం పొడి ఈ కూర చెంచాతోన చెంచా సగం వేసేసిన కారం పొడి. ఇందులో ఒక 2 చెంచాల కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసిన. ఇందులోనే ఉప్పు వేసేస్తున్నా. ఒక 2 స్పూన్ల ఉప్పు వేసిన. ఉప్పు తక్కువ వేసిన, ఎందుకంటే ఉప్పు మనం సరిపోకుంటే తర్వాత వేసుకోవచ్చు. ఎక్కువైతే తక్కువ చేయడానికి రాదు ఉప్పును కూరలో ఎప్పుడే కానీ. అందుకని ఎవరైనా సరే ఉప్పు కొద్దిగా తక్కువ వేసుకోండి స్టార్టింగ్ లా. ఇప్పుడు ఈ ముక్కలకు బాగా పట్టించాలి. మసాలా అనేది కలిసిపోవాలి బాగా. ఈ కలిసిన తర్వాత ఇప్పుడు ఈ ధనియాల పొడి వేసేస్తాం. ధనియాల పొడి 1 టీ స్పూన్తోన 1 టీ స్పూన్ సగం వేసేస్తాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిపోతున్నాయి కూరకు. ఇలా మంచిగా కలుపుకోవాలి కూరను. అన్ని మసాలాలు, నూనె, అన్ని ఉప్పు, కారం, పసుపు అన్ని పట్టుకోవాలి ముక్కలకు. ఇప్పుడైతే అన్ని పట్టేసుకున్నాయి. ఇందులో నేను ఏం చేస్తా అంటే ఒక 15 నిమిషాలు లైట్గా వాటర్ వస్తాయి. ఎందుకంటే ఈ మటన్లో, తలకాయ మాంసంలో వాటర్ లేదు కాబట్టి నేను ఈ కూర మాడిపోకుండా లైట్గా కొద్దిగా నీళ్ళు పోసి, ఇందులో లైట్గా నీళ్ళు పోసి కొద్దిగా దీనిపైన మూత పెట్టి, లైట్గా అయితే నీళ్ళు పోసిన ఒక మూత పెట్టేస్తున్నా. ఇప్పుడు నేను గ్యాస్ను మీడియంలో పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉడికిస్తా. 15 నిమిషాలు ఉడికిస్తే ఏమైందంటే మనం వేసిన మసాలాలన్నీ కూరకు బాగా పట్టుకుంటాయి.
ఆ తర్వాతనే మనం వాటర్ పోయాలి. వాటర్ కూడా ఎప్పుడెప్పుడు ఎట్లా పోసేయడం అనేది నేను చూపిస్తాను. చింతపండు నీళ్ళు ఎప్పుడు పోయాలి, ఈ కొబ్బరి ఎట్లా వేయాలి, ఎప్పుడు వేయాలి, ఈ గరం మసాలా ఎప్పుడు వేయాలి అన్నీ నేను చూపిస్తాను. ఇప్పుడైతే నేను మూత పెట్టేసిన ఒక 15 నిమిషాలు మాత్రం ఇందులో మీడియంలో పెట్టి ఈ ముక్కలకు అనేది పట్టుకునే వరకు నేను ఉడికిస్తాను. మనమైతే గ్యాస్ మీద కూర పెట్టి ఒక 8 నిమిషాలు అయింది. నేను ఇప్పుడు మూత తీసి ఇప్పుడు అడుగు పట్టకుండా ఉండాలంటే మనం మధ్యలో ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇంకొక 5-6 నిమిషాలు నేను ఇలాగనే ఉడికిస్తా. ఈ మసాలాలు అంతవరకు బాగా పట్టుకుంటాయి ముక్కలకు అనేటివి. మనకు ఎంత ఒక 10 నిమిషాలు కానీ 12 నిమిషాలు కానీ 15 నిమిషాలు కానీ మనకు ఈ మసాలాల కూర ఉడికింది అనుకోండి, మీడియంలో పెట్టి ఉడికించాలి. అప్పుడు మనకు ఈ తలకాయ కూర అనేది చాలా రుచి ఉంటుంది. మసాలాలు గిట్లా అన్ని సూపర్ డూపర్ వేసిన, కరెక్ట్ వేసిన నేను. కూర కూడా ఎట్లయితుందో మీరు చూడండి లాస్ట్ వరకు. ఇట్లా పెట్టేస్తున్నా. చింతపండు విసికి కడిగి పెట్టి ఫ్రెండ్స్, నేనైతే కుక్కర్ను ఒక 14 నిమిషాలు ఈ కూరను ఉడికించిన. ఇప్పుడు ఈ మిగతా మసాలాలు కూడా ఇందులో వేసేస్తా. ఇప్పుడు నేను మూత తీసి చూస్తా ఈ కూర ఎలా అయిందో. వాటర్ అయితే కొద్దిగా ఇంకిపోనికి వచ్చినాయి. బాగా 14 నిమిషాలు 15 నిమిషాలు ఉడికించిన. ఇప్పుడు ఇందులో నేను ముందుగా ఈ గరం మసాలా పొడి వేసేస్తున్నా. మూత పెట్టిన తర్వాత వేయనికి రాదు కాబట్టి ఇప్పుడే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొబ్బరి పొడి, ఈ పొడిని కూడా వేసేస్తున్నా. ఇవి ఒకసారి ఇట్లా కలిపి ముక్కలకు పట్టేటట్లు ఇలా కలుపుకొని, ఇప్పుడు నేను మనం ఏదైతే చింతపండు తీసుకున్నాం కదా నానబెట్టి పెట్టుకొని, చింతపండును పిసికి మనం రసం ఇక్కడ తీసుకున్నాం, చింతపండును పక్కకి వేసేసినాం. ఈ నీళ్లు చింతపండు నీళ్లను ఇందులో పోసేస్తున్నా. ఇప్పుడు ఒకసారి ఇలా కలిపి గ్యాస్ని అయితే నేను హై ఫ్లేమ్ లో పెట్టేస్తున్నా. ఇప్పుడు ఇలా కలిసిపోయినాయి. ఈ కూరలోకి కొద్దిగా రసం ఎక్కువ ఉంటే బాగుంటుంది. నేను ఇప్పుడు వాటర్ పోసేస్తాను. ఈ ముక్కలు మునిగేంత వరకు నేను వాటర్ పోసేస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ పోసేసినాం కదా, ఈ మసాలాలన్నీ పక్కకు పట్టుకున్నాయి. కొద్దిగా మొత్తం ఇలా ఒకసారి ముక్కలన్నీ కలుపుకొని ఇందులో నేను ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నాను. అన్ని వేసేసిన, ఇప్పుడు మసాలాలు అన్ని వేసేసిన. ఇప్పుడు నేను కొత్తిమీర ఫైనల్ గా వేసేసి ఇప్పుడు నేను కుక్కర్ కు మూత పెడతాను. ఫ్రెండ్స్, అంతా తయారు చేసి ఎంతసేపు ఉడికించాలనో ముక్కలను వాటర్ వేయకముందు అంతసేపు ఉడికించిన. ఇప్పుడు వాటర్ పోసిన తర్వాత తలకాయ మాంసం పెద్ద సైజు తలకాయ కాబట్టి ఇప్పుడు నేను ఈ కుక్కర్ ను హై ఫ్లేమ్ లో పెట్టి 10 విజిల్స్ ఉడికిస్తా. గ్యాస్ ను నేను హై ఫ్లేమ్ లో 10 విజిల్స్ పెట్టి ఉడికిస్తా. తర్వాత నేను లో ఫ్లేమ్ లో పెట్టి 3 విజిల్స్ పెట్టి ఉడికిస్తా. ఈ కుక్కర్ లో అయితే ఇలా పెడితేనే ఉడుకుతుంది కాబట్టి మీరు మీ కుక్కర్ ను బట్టి మీరు విజిల్స్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, నేనైతే ఈ తలకాయ కూరను ప్రాసెస్ అంతా రెడీ చేసి కుక్కర్ను గ్యాస్ పైన పెట్టిన తర్వాత 10 విజిల్స్ హై ఫ్లేమ్ లో పెట్టి ఉడికించిన, 3 విజిల్స్ లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించిన. ఇప్పుడైతే మనకు అన్ని విజిల్స్ వచ్చేసినాయి. నేను గ్యాస్ బంద్ చేస్తున్నా. బంద్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇందులో ప్రెషర్ తీసి చూస్తాను. చూపించు వీడియో. కూర అయితే చాలా మంచిగా అయిపోయింది. ఇప్పుడు నేను ఈ కూరను ఇప్పుడే తినకుండా 10 నిమిషాల తర్వాత తింటే బాగుంటుంది కాబట్టి నేను 10 నిమిషాల తర్వాతనే కూరను రుచి చూసి చెప్తా ఇలా ఉందో. ఇప్పుడు చలికాలం వచ్చింది కదా, తలకాయ కూర తింటే మనకు జలుబు దగ్గు అనేది ఏం రాకుండా ఉంటుంది. ఫ్రెండ్స్, మనం అన్నంలో ఈ కూర వేసుకొని తిని చూద్దాం. చాలా టేస్ట్ వచ్చింది. కారం, ఉప్పు అన్ని, అల్లం వెల్లిపాయ అన్ని సరిపోయినాయి. పులుపు కూడా సరిపోయింది. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. ఫ్రెండ్స్, ఈ కూర నేను చెప్పలేకపోతున్నా, అంత రుచి అయింది. నేను మసాలాలు అన్ని కరెక్ట్ వేసిన, విజిల్స్ కూడా కరెక్ట్ పెట్టిన. అయితే ఇట్లా ఉడికెళ్ళినా అట్లా ఉడికించిన. అన్ని మసాలాలు ఎప్పుడెప్పుడు ఏ మసాలాలు వేయాలనేది తెలవాలి. నేనైతే ఎప్పుడు ఏమేయాలి, ఎంతసేపు ఉడికేయాలి అలాగనే ఉడికించిన. అందువలన ఈ కూర చాలా టేస్ట్ అయింది. నేను చెప్పలేకపోతున్నా, అంత టేస్ట్ అయింది. ఫ్రెండ్స్, నేను ఎలా చేసినా మీరు కూడా అలా చేసుకోండి. తిన్న తర్వాత రుచి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.